వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అలాగే అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్, నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరికీ కూడా నమస్కారం కూడా తెలియజేస్తున్నాను. మీకు అందరికి కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కూడా అత్యధికమైంది కూడా ఎవరు ఊహించలేదు. కడకు ఈ రోజు కూటమి నాయకులు కూడా ఊహించలేని విధంగా కూడా ప్రజలు తీర్పిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి కూడా 6 మాసాలు కూడా పూర్తి కూడా అయింది. అంతేకాదు, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఇప్పటికే ఏ రాష్ట్రం కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో అందించినంత కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వినూత్న కార్యక్రమాలు చేసేదే కాకుండా, ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేసేదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించాం. ఇంతకంటే కూడా నేను ఇంకా ఎక్కువ కూడా ఇవ్వలేను. రైతులకు కూడా నేను దాదాపుగా కూడా సంవత్సరాల్లో కేవలం ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, లేకుంటే పెట్టుబడి నిధిగా ఇవన్నీ కూడా కలిసి 1,88,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. ఇంతకంటే కూడా ఇవ్వలేను. మేము మాత్రమే ఇవ్వగలిగాం. గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు.